ఎప్పుడైతే హైదరాబాద్ ఒక లాయర్ని కోల్పోయిందో నడి రోడ్డు మీద ఒక మెసేజ్ డెలివరీ అయింది అలా యావత్ తెలంగాణలో 23 మే 2026 అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ 63 సంవత్సరాల వయసున్న ఈ అడ్వకేట్ ఆయన ఇంటి ముంగట ఒక ఎస్యూవీని పార్క్ చేసిండ్రు మాసాబ్ ట్యాంక్ శాంతినగర్లో ఉంటాడు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం చూస్తే ఆయన కారు లోపలికి పోతున్నప్పుడు ఒక కారు వచ్చింది, డైరెక్షన్ చేంజ్ చేసింది, వచ్చుడు ఈయన మీదికి ఎక్కించి పడేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి రెజిమ్లో ఒక క్వశ్చన్ వచ్చింది ఫ్రెండ్స్, ఏందనంటే హైదరాబాద్లో ప్రజలు సేఫ్ ఉండగలుగుతారా, లేకపోతే అవినీతిని బట్టబయలు చేసే విజిల్ బ్లోవర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు మీడియా పర్సన్స్ కానీ, లాయర్లు కానీ, సామాన్య జనాలు కానీ, అధికారం లేని ప్రజలు కానీ, ధనం లేని దరిద్రులు కానీ వీళ్ళు సేఫ్ ఉండగలుగుతారా? ఇవాళ సీసీటీవీ ఫస్ట్ విట్నెస్ అయింది, సెకండ్ విట్నెస్ ఆయన రక్తం చిందిన తెలంగాణ సాక్షి అయింది, మూడవది ఏంది తెలుసా, చెదలు పట్టిన సిస్టమ్ సాక్షి అయింది. ప్రొటెక్షన్ ఫెయిల్యూర్ ట్రాక్ లాయర్కే ఈ పరిస్థితి ఉంటే, జర్నలిస్టులకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడికి ఏముంటుంది అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇలా ఇది తెలంగాణ లా అండ్ ఆర్డర్ ఛార్జ్ షీట్కే ఒక క్వశ్చన్ అయిపోయింది. రేవంత్ అన్న, మేము సేఫేనా మీ పరిపాలనలా? ఇంకొక 5 సంవత్సరాలు కూడా నేనే అని అంటున్నారు. దరిద్రమే ఇంత గట్టిగుట్టే మీరు తర్వాత పాలన అంటే దరిద్రం దండయాత్ర చేసినట్టు ఉంటుంది తెలంగాణ మీద. పోలీసులనైతే పాపం మామూలుగా కంట్రోల్ చేస్తలేరు రాజ్యాధికారంగా. కాకిని ఫ్రీ వదిలిపెడితే లా అండ్ ఆర్డర్ ఎందుకు చక్కగా ఉండదబ్బా?